చేస్తున్నావా? ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. నిన్నే అడిగేది, మాట్లాడదే. ఏంట్రా కళ్ళెగరేస్తావు? నేనంటే భయం లేకుండా పోయింది. ఆ సావిత్రి నీ చెడగొడుతుంది. వచ్చేసా. కూర్చో. ఏ తండ్రైనా తన కొడుకు ఎదగాలని ఆశపడతాడు, ఎదురు తిరగాలని కోరుకుంటాడు. ఎప్పటికైనా నా రోజులే నీకొస్తాయి, ఈ రోజులు నాకు రావు. నా వయసు నీకొస్తుంది, అప్పుడు అర్థం అవుతుంది తండ్రిగా నేను పడే బాధ ఏమిటో. వాటితో మంచినీళ్ళు తాగడం బ్యాడ్ హ్యాబిట్. క్లాస్లో పోసుకుంటాను. ఏమిటి లలిత నువ్వు చెప్పేది? అవునే, నువ్వు డబ్బు తెచ్చిస్తావని ఎదురు చూస్తుంటే ఈ లోపు మా అన్నయ్య ఫ్రెండ్ రాజా తీసుకొచ్చి ఇచ్చాడు. రాజానా? ఎవరే అతను? అదిగో అక్కడ నిల్చుని సిగరెట్ కాలుస్తున్నాడే అతనే. భూకంపం? భూకంపం ఏమిటి? అతని పేరు భూకంపం కాదు, రాజా. పద పరిచయం చేస్తాను. ఇప్పుడు వదిలే. ఏంటి గురు, బీరు కొట్టిస్తావు అనుకుంటే తాడా తెచ్చావు. ఇవాళ గురుడి దగ్గర మనీ టైట్ అంటరా? రాయ్, మనీ లేకపోయినా మెనీ ఐడియాలు ఉన్నాయిరా. ఈ 1000cc కార్తో ఆడుకుంటాను చూడు. తీరా ట్యూబ్, తీకరా పెట్రోల్. తొందరగా తీరా గురు. ఈ పెట్రోల్ కావాలి కంటే లోపల టేప్ రికార్డ్ కొట్టేస్తే బెటర్ ఏమో. కరెక్ట్, గుడ్ ఐడియా రా. హాయ్. కారెక్కండి. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? గుంజీలు ఇక్కడే తెస్తాను. అక్కర్లేదు, ముందు కారెక్కండి. మీరంత ముచ్చటపడి 1000cc కార్లో స్టేషన్ కి తీసుకెళ్తానంటే నాకు నొప్పేంటి? ఏంటి ఇక్కడ ఆపారు? లలిత నాకు స్నేహితురాలు, మీ గురించి అంతా చెప్పింది. అందుకే మీకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను. ఏం ఉద్యోగం? అమ్మాయిని ప్రేమించే ఉద్యోగం. అమ్మాయి బాగుంటుందా? నాలాగుంటుంది. మీలాగనా? ఏ, ప్రేమించలేరా? ఆడుకుంటా. కాకపోతే ఆ ప్రేమ ముదురుతుందేమోనని భయం. ముదిరినప్పుడు చూసుకున్నానండి. అందం గురించి నా నోటితో చెప్పకూడదు గాని మా అమ్మాయి నిజంగా అపరంజి బొమ్మ. ఆ అందం చూసి మావాడు చావగారితేనే కదయ్యా నేను 100 మెట్లు దిగి నీతో వియ్యానికి వచ్చింది. చాలా సంతోషం. కానీ మీ ఇండస్ట్రీలో మా వాటా? ఇంకా వాటా ఏమిటయ్యా? చూడు, నాకు ఒక కొడుకు, నీకు ఒక కూతురు. పెళ్ళైతే 100% వాటా వాళ్ళదేగా. అవును, పెళ్లి చూపులంటే పట్టు చీర కట్టుకుని వాళ్ళు జడేసుకుని వెళ్తారు. మీరేంటి ఏదో అందాల పోటీకి వెళ్తున్నట్టు? ఏమయ్యా అంకినీడు, కాబోయే కోడలను ఒకసారి చూపించు. అలాగే, తప్పకుండా. అమ్మాయి అమ్మాయి అయ్యో, ఇదేంటండి? లేవండి. బాగోదండి. నాకు బాగుంది. నీకు ఇచ్చిన ఉద్యోగం ఇదిగా. నేను ఇతను ప్రేమించుకున్నాం డాడీ. ఎవరెత్తనం? నీ పేరేంటి? రాజారాం డాడీ. నేను ముద్దుగా రాజా అని పిలుస్తా. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? జస్ట్ మొన్నటి నుంచేనండి. ఏయ్, ఎందుకలా భయపడతావు? మొన్న అంటే నీ ఉద్దేశంలో 3 years అనేగా. ఎంత సిగ్గుమాలను పనిచేసావే. అవతల పెళ్లి వారిని పిలుస్తాను. అవతలలేం, యువతలే ఉన్నాం. రే, ఇంకొకటికి తనువు మనసు ఇచ్చిన ఆడత దొరికిందిరా నీకు? పదరా బావగారు. 100 మెట్లు దిగాను కదా అని 1000 మెట్లు తెంచుకో. పదరా బావగారు. బావగారు, నా ఇంట్లో శుభకార్యాన్ని నాశనం చేస్తావురా నిన్ను? నీకు ప్రెస్టేజ్ ముఖ్యమైతే నాకు ప్రేమ ముఖ్యం. బేబీ, ఆస్తి అందరూ సంపాదిస్తారు, కానీ ఆదరించే మనిషిని అందరూ సంపాదించలేరు డాడీ. ఏది ఏవైనా సరే నేను రాజాని పెళ్లి చేసుకుంటాను. ఏమైనా మనోడు లక్కీ ఫెలోరా. డబ్బిచ్చి వాటేసుకోమని అమ్మాయి నాకు దొరికితే నేను లక్కీ ఫెలోనే. నోర్మిన్ రా. నేను చేసుకోవాల్సిన పిల్లని నువ్వు వాటేసుకున్నావు. నువ్వు నోట్లో వేసుకోవాల్సిన ఇడ్లీని నేను నమ్మలేసా. అంతరఫా చెవుపోగు. కాసేపట్లో మీ వాడి కాళ్ళు చేతులు ఇరుగుతాయి. హాస్పిటల్ ఖర్చుల కింద ఈ 500 ఉంచు.
నువ్వు కూర్చో. మా వాళ్ళని సరే ఆ విక్కీ గారిని ఎందుకంటే వదిలేశారు? వాడు ఈ సిటీలో పేరున్న పొలిటికల్ లీడర్ కొడుకు. నేను ఒక సిన్సియర్ జైలర్ కొడుకునే. అంతేకాదు నా స్నేహితుడి కొడుకు కూడా. ఇంకోటైతే లాఠీతో సమాధానం చెప్పి ఉండేవాడిని. నువ్వు కాబట్టి నోటితో చెప్తున్నా. చూడు బాబు, మీ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పోలీసు రికార్డులోకి ఎక్కి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. వెళ్ళరా. రాజా, కొట్లాట జరిగినట్టుగా? అవును. దెబ్బలు ఏమైనా తగిలాయా? తగిలే. ఎక్కడ? తగిలింది వాళ్ళకి. థ్యాంక్ గాడ్. దగ్గరకు రా. దేనికి? ఉద్యోగం ఇచ్చిన నన్ను ప్రశ్నించకూడదు. ఏ మగాళ్ళ దగ్గరేనా నీ స్పీడు? ఆడాళ్ళ దగ్గర చూపించవా? రావయ్యా. ఏమైంది? థ్రిల్ గా ఉందా? చూసావా, నీకు జీతం ఇస్తున్నాను, థ్రిల్స్ ఇస్తున్నాను. నడుచుడు చేయవే, చక్కగా లాక్కో. ఇంకా ఏమైనా చేయవయ్యా బాబు. ఇటు ఇటు ఇటువైపు. డ్రైవర్ పోనీ. చాలే, ఇంకొదులు. అప్పుడేనా?